హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం రవ్వ లడ్డు రెసిపీ ట్రై చేద్దాం. నాతో పాటు మీరు కూడా చేసేద్దరు కానీ రండి. ముందుగా డ్రై ఫ్రూట్స్, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ అండ్ బాదం ఇలా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1.5 స్పూన్ గీ యాడ్ చేసుకుని బాగా హీట్ అవనివ్వండి. ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి దీంట్లో కిస్మిస్ వదిలేసి మిగతా 2 వేసేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా కలర్ మారుతున్నప్పుడు కిస్మిస్ కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే గీలో 1 గ్లాస్ సూజీ తీసుకోండి ఫ్రెండ్స్. దీన్ని రోస్ట్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. దానికి 1 గ్లాస్ షుగర్ యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సుజీ అండ్ షుగర్ని ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక వేగించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ అవి వేసేసుకుని ఒక 4 to 5 ఇలాచీ తీసుకుని దంచుకుని వేసేసుకోండి. అలా దంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. వేసేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలు తీసుకుని కొద్దిగా తీసుకుని దీంట్లోకి యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎంత వేసుకున్నాను చూసారు కదా, ఒక 2 to 3 స్పూన్స్ పడతాయి ఫ్రెండ్స్, అంతకన్నా పట్టవు. అది బాగా కలుపుకుంటే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని లడ్డూలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఒక్కొక్క లడ్డు చేసుకుంటూ పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా అన్ని లడ్డూలు చేసుకుని పక్కకు పెట్టుకోండి. చూసారా, అంతే, మన రవ్వ లడ్డు రెడీ. ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్
బాయ్ బాయ్.